హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంప్లాయ్ ఇన్ఫో. నేను మీ రవివర్మ. ఈ వీడియోలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో భాగంగా చాలామంది బెనిఫిషరీని క్రియేట్ చేస్తున్నారు, కానీ ఆ బెనిఫిషరీ సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళడం లేదు. అటువంటప్పుడు ఆ బెనిఫిషరీని ఎలా సూపర్వైజర్ లాగిన్లోకి పంపాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఈ వీడియో అందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. ముందుగా PMMVYలోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న డేటా ఎంట్రీ అనే ఆప్షన్లో 5th ఆప్షన్ అయిన చెక్ NPCI మ్యాపింగ్ స్టేటస్ ఆఫ్ ఫ్రీ రిజిస్టర్డ్ బెనిఫిషరీను టచ్ చేయాలి. ఎవరైతే తన ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోలేదో వారికి ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఆ బెనిఫిషరీ సూపర్వైజర్ యొక్క లాగిన్కి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్లో చెక్ NPCI మ్యాపింగ్ స్టేటస్ అనే గ్రీన్ బటన్ ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి. బెనిఫిషరీ ఆధార్ ఈజ్ నాట్ మ్యాప్డ్ విత్ NPCI. కైండ్లీ ఇన్ఫార్మ్ ద బెనిఫిషరీ టు గెట్ హర్ బ్యాంక్ అకౌంట్ సీడెడ్ విత్ ఆధార్ అండ్ DBT ఎనబుల్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ వస్తే బెనిఫిషరీ ఆధార్ను మ్యాప్ చేయలేదని అర్థం. కాబట్టి బెనిఫిషరీకి చెప్పండి, వెంటనే బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ని ఆధార్ కార్డుకు లింక్ చేయమని బెనిఫిషరీకి చెప్పాల్సి ఉంటుంది. వారు లింక్ చేశాక మరలా ఇదే ఆప్షన్లోకి వచ్చి చెక్ NPCI మ్యాపింగ్ స్టేటస్ అనే గ్రీన్ బటన్ టచ్ చేయాలి. బెనిఫిషరీ ఆధార్ హ్యాస్ బీన్ మ్యాప్డ్ విత్ NPCI సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. వెంటనే ఆ బెనిఫిషరీ సూపర్వైజర్ లాగిన్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా గైస్ బెనిఫిషరీని సూపర్వైజర్ లాగిన్కి పంపవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్లలో తెలియజేయండి. ఈ ఛానల్ ఎంప్లాయ్ ఇన్ఫోను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.